అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియోస్ చేయడం లేదు ఈ మధ్యన. యూట్యూబ్‌కి గూడా చేయడం లేదు. జస్ట్ ఆ పోస్ట్‌లు చిన్న చిన్న క్లిప్స్ పెడుతున్నాను అంతే. ఇక కంటిన్యూ చేయాలి అని. ఈ ఇయర్‌లో నేను అసలు యాక్చువల్‌గా మాట మొదట చెప్పానేంటంటే మనది 1,00,00,000 వ్యూస్ అయిన తర్వాత ఒకటి నేమ్ చేంజ్ చేయాలి. 'వై నాట్ యూ' అని. అది చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాము అన్నట్టు అనుకున్నాను. సో, ఇప్పుడు 'వై నాట్ యూ' అని మన ఛానల్ నేము చేంజ్ అయింది. అలాగే 1,00,00,000 వ్యూస్ కూడా అయిపోయాయి. 1,00,00,000 చేంజ్ అంటే మోర్ దెన్ 1,03,00,000 వ్యూస్ ఏదో ఉన్నాయి. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. నేను ఏంటంటే ఈ భగవద్గీత గురించి నేను మీతో చెప్పాను. భగవద్గీత అనే కాదు, భగవద్గీత, రామాయణము, ఈ పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, వేమన పద్యాలు, అలాగే సుమతి శతకాలు ఉంటాయి కదా! వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, సరే వేరే వాళ్ళు ఏదో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఏదో స్టేడియమ్స్‌లో ఏదో చేస్తుంటారు. స్టూడియోలలో చేస్తుంటారు. తర్వాత కొంతమంది ఆశ్రమాలలో చేస్తుంటారు. గుళ్ళల్లో చేస్తుంటారు. ఈ విధంగా వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే, నేనెప్పుడు కూడా అబద్ధం మాట్లాడను. అంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను యాక్ట్ చేయను. ఈ ఉన్నదున్నట్టుగా మాట్లాడడం ఒకటి ఉంటుంది. నేనేదైతే చేస్తానో అదే చేయండి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబద్ధం మాట్లాడకండి అని నేను చెప్పాననుకోండి, నేను అబద్ధం మాట్లాడను. మీరు తప్పులు చేయకండి అని అంటాననుకోండి, నేను తప్పులు చేయను. మీరు మోసం చేయకండి అన్నాననుకోండి, నేను మోసం చేయను. అలాగే మీరు ఎవరిని హర్ట్ చేయకండి అంటారనుకోండి, నేను నిజంగానే హర్ట్ చేయను ఎవరిని. అయితే నన్ను హర్ట్ చేసినా, నన్ను ఎవరైనా మోసం చేసినా, నాతో అబద్ధం మాట్లాడినా, నా ముందు తప్పులు చేసినా నేను చెయ్యననమాట. కాబట్టి నేను పర్ఫెక్ట్‌గా మాట్లాడతాను. నేనేదైనా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పేసి ఈ భగవద్గీతని అవి ఇవి చేస్తే కొంచెం సొసైటీలో చేంజెస్ రావాలి. నేనెప్పుడైనా గూడా ఏది చేసినా ఇప్పుడు సొసైటీలో మనం అందరికీ ఎంత వందల మందికి, వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి మనం మంచి చేయకపోయినా, మనం ఎవరికీ చెడు చేయకుండా ఉంటే చాలు అనే విధమైన థాట్ నాది. ఆ విధంగా ఉంటుంది. సో, నేను ఏది చేసినా గూడా ఓ 10 మందికి మంచి జరగాలని చూస్తుంటాను. నా వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అది గ్యారంటీ. చాలా వరకు సొసైటీలో చేంజెస్ ఒస్తాయి. అది గ్యారంటీ జరుగుతది. అది అతి త్వరలోనే జరుగుతది. ఇక చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉంటే నేను పెద్దగా పట్టించుకోననుకోండి. ఎందుకంటే మన మధ్యలోనే ఉంటారు మనుషులు. మనం వాళ్ళ మధ్యలోనే ఉన్నాము. కానీ చాలా వరకు అర్థం గాదు. ఇప్పుడు ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తే గూడా గ్రూప్స్‌లో నాకేదో 5, 6 గ్రూప్స్ ఏదో ఉంటాయి అంతే. అన్నిట్లో ఉండను నేను. ఏదైనా గ్రూప్‌లో ఉన్నా నేను ఎగ్జిట్ అయిపోతాను. చెప్పేస్తాను వాళ్ళకి. నేను ఎగ్జిట్ అయిపోతాను అని. ఇంకా కొంతమందికి అర్థం కాదు సరిగ్గా. అలాంటి గ్రూప్స్‌లో గూడా నేను పోస్ట్ చెయ్యను. మామూలుగా ఏదైనా ఒక 4, 5 గ్రూప్స్ ఏదో ఉంటాయి. కంపల్సరీ అవి గూడా గ్రూప్స్. అందులో నేను పోస్ట్ చేస్తాను. ఇక ఏదో కొన్ని గ్రూప్స్ ఉంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి సరిగ్గా అర్థం కానప్పుడు నేనెందుకు గ్రూప్‌లో చేస్తాను చెప్పండి. నేను చేసే పని ఎప్పుడైనా మంచి జరిగే మంచి జరగాలి అని చూస్తాను. అంతేగాని అది ఎంతమందిని రీచ్ అవుతుంది, నాకు వ్యూస్ ఎన్నొచ్చాయి అవి ఇవి అనేది నేను పెద్దగా కాన్సంట్రేట్ చేయను. సో, ఎలాగైతే నేను భగవద్గీత అని గూడా అన్నానో, భగవద్గీత గానివ్వండి, రామాయణము, మహాభారతం అన్నీ కూడా కంటిన్యూగా మనం చేస్తాం. కరెక్ట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఉంటుంది. అలాగే నేను భగవద్గీతని నేను ఘంటసాల లాగానే పాడగలుగుతాను. ఆ విధంగా ఉంటుంది. నన్ను చాలామంది లైక్ జేస్తారు ఆ విషయంలో. అందుకనే నేను అనుకుంటాననమాట. సరే అది ఎవరికైనా అర్థం కాకపోతే దానికి నేనేం జేస్తాను గానీ, నేను ఒక శ్లోకం వినిపిస్తాను. ఆ శ్లోకం ఎంత బావుందో చూడండి. దాని సంగీతము, ఆ స్వరము అదంతా అది ఆ ట్యూనింగ్ ఎలా ఉందో చూడండి. అదొకటి వినిపిస్తాను. ఘంటసాల లాగానే నేను చాలా సంగీతపరమైన మ్యూజికల్ ఆహ్, టోన్‌లో ఉందది. ఘంటసాల గారు పాడారనమాట. అది నేను పాడతాను మొత్తం. కానీ 700 శ్లోకాలుంటే నేను 700 శ్లోకాలు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మహాభారతం మొత్తంలో అవి ఏదో 1,00,000 శ్లోకాస్ ఏదో ఉన్నాయంటారు. కానీ నేను ఇందులో ఏంటంటే భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి. ఘంటసాల పాడినవి ఓన్లీ 108 శ్లోకాస్ ఏదో ఉన్నాయి. సో, నేను అందులో ఒక శ్లోకం పాడతాను. అది ఎలా ఉంటుందో చూడండి మీరు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఆ ఆ ఆ
యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలేను అనే ఈ శ్లోకం ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. ఇలాంటి శ్లోకాస్ నాకు అదే విధంగా వస్తాయి. నేను చాలా వినేవాడిని. చిన్నప్పటి నుండి నాకు ఈ అబద్ధాలు మాట్లాడడము, తప్పులు చేయడాలు, మోసాలు చేయడాలు, ఎదుటివాడిని హర్ట్ చేయడము, బాధ పెట్టడం ఇట్లాంటి అలవాట్లు నాకు మొదటి నుండి లేదు. కాబట్టి అంటే ఆహ్, నేను ఈ విధంగా ఉండండి అని చెప్పడానికి నేను మంచి ఎగ్జాంపుల్ అనమాట. అందుకనే నేను నా గురించే నేను చెప్తాను. ఇప్పుడు మీరు మా ఇంటికి రండి. ఎప్పుడు చూసినా నీట్‌గానే ఉంటది. అంతా మంచి ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఒక ఆర్డర్‌లో ఉంటాయన్నీ. నేను అందుకనే నా ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది అనొచ్చు, మీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారంటే, మరి నేను ఎవరి ఎగ్జాంపుల్ చెప్పాలి? వివేకానంద ఎగ్జాంపుల్ చెప్పాలా? రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ చెప్పాలా? దయానంద సరస్వతి ఎగ్జాంపుల్ చెప్పాలా? మదర్ తెరీసాది చెప్పాలా? ఝాన్సీ రాణిది చెప్పాలా? ఎవరికి చెప్పాలండి? ఉన్నవాళ్ళు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కదా! మా ఇంటికి రండి మీరు ఎప్పుడైనా రండి. ఇల్లంతా నీట్‌గానే ఉంటది. అంటే సర్ది ఉంటది. అలా ఉండాలి అని చెప్పేసి నేను క్లియర్‌గా చెప్తాననమాట. అంతేగాని ఎవరితో లేనిది మనకు తెలియదు కదా! అలా అని. కొన్నిసార్లు ఈ మాట్లాడడం కూడా చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఏదో వీడియోలో చూస్తున్న దాని గురించి నేను కూడా చెప్తాను ఒక విషయము. ఎవరో ఒక యాక్టరు స్టేజ్ మీద ఏదో అన్నాడు. డ్రెస్ సరిగ్గా వేసుకోండి అన్నాడు. ఏదో ఒక రాంగ్ వర్డ్ ఏదో యూజ్ చేసినట్టున్నాడు. ఇంత లోపల అందరూ సపోర్ట్ చేస్తారు. నిజానికి ఆ వ్యక్తి అని రెస్పెక్ట్ సంపాదించాడు అందరి నుండి. ఆ వ్యక్తికి అగెయిన్స్ట్‌గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నారు. ఎవరో ఒక లేడీ ఎవరో అంటున్నారేంటంటే, "నా ఇష్టం వచ్చినట్టు యేసుకుంటా నువ్వెవరు చెప్పడానికి" అంటే, ఆ వ్యక్తి చెప్పలేదే నేను మీరిలా వేసుకోండి అని చెప్పలేదు గదా! మంచి డ్రెస్ వేసుకుంటే మర్యాద ఇస్తారు. ఇవ్వాలనిపిస్తది. కొంచెం వల్గర్‌గా వేసుకున్నారనుకోండి బాగుండదని అంటారు. అది ఎవరైనా అంటారది. ఆ మాత్రం అర్థం గాకుండా ఎవరైనా మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తది నాకు. ఎంత చిన్న చిన్న విషయాలు అర్థం కాదు చూడండి. ఏజ్‌లు చూస్తేనేమో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు గూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంటది. ఒక గుడికెళ్ళినప్పుడు మనం సాంప్రదాయంగా వేసుకోండి అని చెప్తాం మనం. వాళ్ళెవరు మనకు చెప్పడానికి అని చెప్పి అనరే అక్కడ. గుడికి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకొని వెళ్ళి, నువ్వెవరు నాకు చెప్పడానికి అనరు గదా! ఒక క్లాస్‌కి స్టూడెంట్ వచ్చినప్పుడు ఒక లెక్చరర్ చెప్తాడు అలా డ్రెస్ ఏసుకోవద్దు అని చెప్పేసి. నేను చూసాను ఇట్లాంటిది. ఇది నిజంగా చూసాను నేను. ఒకానొక సందర్భంలో నా స్టూడెంట్ నాకు క్లాస్‌లోకి రావడం జరిగింది. ఒక స్టూడెంటు కొంచెం రాంగ్ డ్రెస్ ఏసుకుంటే నేను చెప్పాను అలా డ్రెస్ ఏసుకోవద్దు అని. ఇంత లోపల వాళ్ళందరూ వచ్చారు. ఓ 5, 6 మందొచ్చారు. మా అమ్మాయిని ఇలా డ్రెస్ ఏసుకోవద్దు అని చెప్పడానికి నువ్వెవరు అని నన్నడుగుతున్నారు ఆళ్ళు. నేనేం అనలేదనుకోండి. నేను ఏం అనలేక కాదు అక్కడ. నన్ను తట్టుకోలేరు వాళ్ళు. నేనేదైనా చేశాననుకోండి, నన్ను ఫేస్ చేయలేరు వాళ్ళు. అటువంటి చిల్లర మనుషులతో మాట్లాడడం ఇప్పుడు ఒక ఏనుగు పోతుంటే కుక్కలేదో మురుగుతాయి అంటారు చూడండి. అలా కాదు. నేనేమంటానంటే ఏనుగులు, కుక్కలు అని చెప్పి నేననను. నేను డైరెక్ట్‌గా నిలబడ్డాననుకోండి, నారాయణుడు, లక్ష్మీనారాయణ ఎవరైతే మన విష్ణుమూర్తి ఉంటాడు చూడండి. విష్ణుమూర్తి నారాయణ అస్త్రాన్ని నా పైనకి ప్రయోగించాలన్నా అతను ఆలోచించాలి. అసలు ప్రయోగించొచ్చా లేదా అని చెప్పేసి. నేను అటువంటి వ్యక్తిని. ప్రయోగించినా నేను అలాగే నిలబడతాను. నేను అటువంటి వ్యక్తిని. ఆ బచ్చగాళ్ళని ఎందుకు పట్టించుకుంటాను చెప్పండి నేను. నేను అన్నదేంటి డ్రెస్ బాగా ఏసుకోవాలి. ఒక ఫ్యాకల్టీగా నేను చెప్తాను ఆ విషయం. సో, నేను అన్నది అలా అన్నానండి అని చెప్పేసి చెప్పాననమాట. ఆ తర్వాత వాళ్ళు ఏదో రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత సరే అని చెప్పి వెళ్ళిపోయారనుకోండి. కానీ అలాంటి వ్యక్తులున్నారు. ఏం సరిగ్గా అర్థం కాదు మనుషులకు. మినిమమ్ నాలెడ్జ్ లేదనమాట. అటువంటి వాళ్ళతో మాట్లాడే కంటే టైం వేస్ట్ చేసుకోవడం, అది టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అందుకని నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను నేను. ఓకే. ఎనీహౌ భగవద్గీత ఇది వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. నేను చెప్పడంలో న్యాయం ఉంటది అని అర్థం. ఇప్పుడు వేదాలే, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. మంచి ఆహ్, జస్ట్ వాటిని డివైడ్ చేసి చిన్న చిన్నగా నేను చెప్తాను. జస్ట్ ఒక 3, 4 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌గా చేస్తే చాలామందికి హెల్ప్ అవుతది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 10థ్ స్టూడెంట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. 10థ్ స్టూడెంట్స్‌కి డిస్కోర్సెస్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఐయామ్ జస్ట్ యుటిలైజింగ్ మై టైమ్ ఇన్ దట్ వే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. అఫ్‌కోర్స్ ఒకవేళ నేను ఇంట్లో కూర్చున్నా కూడా నేను 10 మంది గురించి ఆలోచిస్తాను. సో, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానెల్ అయితే చూడండి. 'వై నాట్ యూ' అనేది ఉంది. ఈ కొత్త సంవత్సరం 2026 ఎన్ని చేంజెస్ చేస్తాయో, ఎన్ని చేంజెస్ నేను చేస్తానో చూద్దాం. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ టైమ్.